హలో అందరికీ, వెల్కమ్ టు మాధురి ఫుడ్స్. రోజు తినే కూరలు బోర్ కొట్టేసాయా? ఈరోజు ముద్దు దిగట్లేదురా బాబోయ్ అనుకుంటున్నారా? అయితే ఆగండి, మీ నాలుకకి మసాలా దావత్ ఇవ్వడానికి ఈరోజు ఒక సూపర్ రెసిపీతో వచ్చేసా. అదేనండి, మన అమ్మమ్మల కాలం నాటి గుమగుమలాడే వంకాయ టొమాటో రోటి పచ్చడి. ఈ పచ్చడికి కావాల్సినవి ఒక మీడియం సైజు వంకాయ, 2 టమోటాలు, అలాగే హాఫ్ క్యాప్సికమ్, వెల్లుల్లి రెబ్బలు. ముందుగా ఈ వెజిటేబుల్స్ని వాష్ చేసుకొని టమాటాని హాఫ్కి కట్ చేసుకోవాలి. అలాగే క్యాప్సికమ్ని కూడా హాఫ్కి కట్ చేసుకొని, హాఫ్ క్యాప్సికమ్ సరిపోతుంది. క్యాప్సికమ్ వద్దనుకునే వాళ్ళు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. అలాగే మన మెయిన్ హీరో వంకాయ ఉంది కదా, ఆ వంకాయని కూడా హాఫ్కి 2 పార్ట్స్ లాగా కట్ చేసుకున్నాము. ఇలా కట్ చేసుకున్నవన్నీ పక్కన పెట్టుకొని స్టవ్ మీద పాన్ పెట్టేసి, పాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకుని, ఆయిల్ పాన్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఒకసారి అలా మిక్స్ చేసుకుని, ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసుకున్న వంకాయ, టొమాటో, క్యాప్సికమ్ అన్నీ పెట్టుకొని ఒక 5 minutes చేసుకుందాం. పాన్ చిన్నది కాబట్టి అన్నీ సరిపోలేదండి, మీ దగ్గర పెద్దది ఉంటే పెట్టేసుకోండి. చివరిగా వెల్లుల్లి కూడా వేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి వేగుతుంటే వచ్చే వాసనకే సగం ఆకలి పెరిగిపోతుంది తెలుసా. 1 సైడ్ బాగా వేగిపోయాయి కదండి, ఫ్రై అయ్యాయి. తర్వాత రెండో వైపు కూడా ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు అవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుని, వేడిగా ఉంది కదండి, చల్లారాక మిక్సీలో వేస్తే ఆ రోటి పచ్చడి టేస్ట్ రాదండి. రోల్ బయటకు తీయాల్సిందే, రోట్లో చేయాల్సిందే. ఇవన్నీ చల్లారిపోయాక రోట్లో వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఇలా దంచేటప్పుడే ఆ పైనున్న ఆ తొక్కలన్నీ ఊడిపోతాయి, అవి తీసేసి పక్కన పెట్టేసేయండి. ఇలా బాగా నూరుకున్నాక, ఎంత నూరితే అంత రుచి అండి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొనేసి, కొద్దిగా పసుపు, కారం ఒక 1 స్పూన్ లేదా 1.5 స్పూన్, ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇంకాస్త కొద్దిగా మెత్తగా నూరుకున్నాక మన కమ్మనైన వంకాయ టొమాటో రోటి పచ్చడి రెడీ అయిపోయిందండి. ఏమైనా రోట్లో చేసే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదండి. మన పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడిని తీసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము. రోట్లో ఉన్న పచ్చడి అంతా బౌల్లోకి తీసేసుకున్నాక, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని, అలాగే ఫ్రెష్గా ఉండే కొత్తిమీరని కూడా వేసుకుంటే, అవసరమైతే లెమన్ కూడా స్క్వీజ్ చేసుకోవచ్చు, యాజ్ పర్ యువర్ టేస్ట్. అమ్మనైన రోటి పచ్చడి రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి కాస్తంత నెయ్యి వేసుకుని తింటే ఉంటుంది చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.